మైదుకూరు మండలంలో దారుణం చోటు చేసుకుంది. మనుమడే తాతను హతమార్చాడు. తాను చేసిన అప్పులు తీర్చడం కోసం తాతను డబ్బులు అడగ్గా ఇవ్వలేదన్న కోపంతో తాత వీరారెడ్డిని చంపాడు. హత్య చేసిన అనంతరం సాధారణ మరణంగా చిత్రీకరించాడు. సాధారణ మరణం అనుకుని కుటుంబ సభ్యులు వీరారెడ్డికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సీసీ కెమెరాలో రికార్డైన వీడియో హంతకులను పట్టించింది. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లెలో ఈ ఘటన గత నెల 6వ తేదీ జరిగింది. మృతి చెందిన వీరారెడ్డి రెండవ భార్య కొడుకు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు హరినాథ్ రెడ్డి, నరసింహులు అనే ఇరువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నేడు వీరారెడ్డి మృతదేహానికి కడప నుండి వచ్చిన వైద్య బృందం, రెవెన్యూ పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దుండగులను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. నా పేరు రమేష్ సార్. మా నాయన వీరారెడ్డి. మా నాయనకి 2 భార్యలు. పెద్ద భార్య కొడుకు రాఘవరెడ్డి, వాళ్ళ కుమారు హరినాథ్ రెడ్డి, వాళ్ళ భార్య లచ్చిందేవి, చిన్నామ భార్య సుబ్బమ్మ, నేను చిన్నామ కొడుకును. మా నాయన పోయిన నెల డిసెంబర్ 6వ తేదీన ఈ ఊరికి వచ్చినాడు. డబ్బుల కోసం వాళ్ళ మనవాడు ₹1,00,000 లెక్క అడిగి ఇయ్యలేదని కొట్లాడి ఆ రోజు నైట్ చంపేసినాడు. మా రోజు మామూలుగా మృత చనిపోయాడని చెప్పేసి మేమేం అనుకోలేదు. మళ్ళా వేరే ఊరు ద్వారా ప్రజల ద్వారా నాకు తెలిసి వీడియో బయటకు వచ్చి హత్య చేసినట్టు నాకు అర్థమైంది. అందుకు నేను కేసు పెట్టి కేసు మర్డర్గా నేను న్యాయం అడుగుతున్నాను. దీనికి సంబంధించి నాకు న్యాయం జరిగేటట్టు చూడండి. మా నాన్న తరపున 4-5 ఎకరాలు పొలము, ఇల్లు, ఆస్తి అంతా మా పెద్దమ్మ కొడుకు మనవడుకు రాపించుకొని దౌర్జన్యంగా వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మొన్న 6 నెలల బ్యాక్ కాలు చేయబడిపోతే నాకు సంబంధం లేదని నా కాడ తెచ్చి ఇడిచిపెట్టినాడు. నేను బాగా చేయించుకున్నా. మా నాన్న తిరుగుతున్నాడు. అట్నే శెట్టివారిపల్లెకు ఏదో చిల్లర డబ్బులు మా నాన్న ₹1,00,000 దాకా ఎవరికో ఇచ్చింటే ఇప్పించుకోవాలని వచ్చినాడు. ఆ డబ్బులు మాకు ఇయ్యని వాళ్ళు కొట్టాడి ఆ రోజు రాత్రి హత్య చేసినారు. ఇది నిదానంగా నాకు బయటపడింది వీడియో ద్వారా. అందుకు నేను కేసు పెట్టి న్యాయం కోసం అడుగుతున్నాను సార్. వాళ్ళ సొంత ఊళ్ళోనే వాళ్ళు ఏ రోజు మా నాయన చూసుకోలేదు, పెట్టుకోలేదు. మా నాయన ఇటుకు వచ్చి టీ అంగడి కాడ, బంక్ కాడ అట్లా పనుకుంటున్నాడు. ఆ రోజు వర్షం పడిందని వేరే కొత్తది ఇల్లు కడతా అంటే ఆ ఇంట్లో పనుకున్నాడు. ఆ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరా ద్వారా నాకు వేరే వాళ్ళు ఊరి ప్రజలు వేరే తెలిసిన వాళ్ళు చెప్పినారు. ఇక్కడ మాకు మ్యాక్సిమం 3/4% ఊరోళ్ళకి అందరు తెలుసు. నేను రెండో భార్య కొడుకును పొద్దుటూరులో ఉంటాం మేమని. చనిపోయిన పొద్దునే తెలిసింది సార్, ఇట్లా చనిపోయినాడని. హత్య అని పోయిన నెల 18వ తేదీ అట్లా తెలిసింది సార్ మాకు. అది వేరే లోకల్ ద్వారా తెలిసింది సార్. వాళ్ళ పేర్లు ఇంకా చెప్పదలుచు అన్నీ అంతా వాళ్ళే చూసుకున్నారు. వీడియో బయట పెట్టి నాకు చెప్తే నేను కేసు పెట్టి నడిపిస్తాను సార్. నాకు న్యాయం కావాలా. లెక్క ఆస్తి అంతా వాళ్ళే అనుభవిస్తున్నారు, ఇల్లు పొలం అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. మళ్ళా లెక్క కోసం ఆయన చంపాల్సిన అవసరం ఏముంది? నాకు న్యాయం కావాలా.